ఇప్పుడు మనం లూప్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. లూప్ అంటే ఏంటండి మన జనరల్ మీనింగ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం డే టు డే వాడే దాంట్లో వచ్చిందే ఏంటి మళ్ళీ రావడం కంటిన్యూస్ గా. అంతేగా, లూప్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇదేగా. సో సింపుల్గా చెప్తాను చూడండి, మనకి లూప్స్లో రెండు ఉన్నాయండి. ఒకటి వైల్ లూపు, రెండు ఫర్ లూపు. అసలు వైల్ యూజ్ చేసి మీరేమైనా ఒక రెండు సెంటెన్సులు చెప్పండి నాకు. వైల్ యూజ్ చేసి వైల్ని ఇంగ్లీష్లో ఎట్లా వాడతాం అనేది ఒక రెండు సెంటెన్సెస్ చెప్పండి, ఎవరైనా పర్వాలేదు. Okay, while driving the car, we should not use mobile phones. ఓకే, వైల్ డ్రైవింగ్ మొబైల్ ఫోన్ వాడకూడదా? సరే, ఇప్పుడు ఇక్కడ వైల్ మీనింగ్ ఏంటండి చెప్పండి. నేను ఒక పని చేస్తున్నప్పుడు ఇంకోటి వచ్చింది అంటే వైల్ డ్రైవింగ్ ఏ కార్ స్టేట్మెంట్. Don't use the phone. డోంట్ యూజ్ Don't ఫోన్. use the mobile. డోంట్ యూజ్ ఫోన్. వైల్ డ్రైవింగ్ ఏ కార్ డోంట్ యూజ్ ఫోన్. మీరు ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తే ఒకే టైంలో రెండు పనులు, మీరు ఒకవేళ ఫోన్ యూజ్ ఒకే చేస్తే టైంలో 2 times యాక్సిడెంట్ అవుతుంది. మీరు ఫోన్ వాడనంత వరకు మీరు సేఫ్ సేఫ్. గా ఉంటుంది. ఓకే, రైట్. ఫర్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ చెప్పండి నాకు. సో ఇప్పుడు నా దగ్గర ఒక టాస్క్ ఉందండి. ఏం టాస్క్ అంటే నేను మీకు ఒక 100 నెంబర్స్ ఇస్తున్నా. ఈ 100 నెంబర్స్ని నేను ఎట్లా క్రియేట్ చేయొచ్చు, అలా క్రియేట్ చేయడానికి ఉపయోగపడే డేటా టైప్ గురించి నేను ఒక దాని గురించి చెప్పాను. రేంజ్ అనే దాని గురించి ఏమైనా డిస్కస్ చేసినట్టు గుర్తుందా, లేకపోతే చెప్పలేదా? యాక్చువల్గా రేంజ్ అనేది కూడా ఒక డేటా టైప్. 100 నెంబర్స్ ఉన్నాయండి, 1 దగ్గర నుంచి 100 వరకు. ఇందులో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నిటిని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇందులో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయాలి. నేను ప్రోగ్రామింగ్ అడగట్లా, నాకు లాజిక్ చెప్పండి మీరు. నేను ఒక 100 ఒక వేరియబుల్ కి 1 to 100 నెంబర్స్ ఉన్నాయి numbers మీ దగ్గర. మీరు మీకు మామూలుగా ఏం తెలుసు, ఒక నెంబర్ని మీరు ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో చెక్ చేయడం తెలుసు మీకు, తెలుసా? ఈవెన్ నెంబర్ లాజిక్ తెలుసు కదండి మీకు. నెంబర్ నథింగ్ బట్ పర్సంటైల్ 2 డబుల్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఈవెన్ నెంబర్ అని తెలుసు మీకు. ఇఫ్ కండిషన్ రాస్తారనుకోండి, లేకపోతే లేకపోతే రాయరనుకోండి. ఇప్పుడు ఈ ఈవెన్ నెంబర్ కండిషన్ తెలుసు, కానీ ఈ కండిషన్ని మీరు అన్నిటికీ చెక్ చేయాలి, 100 నెంబర్లకి చెక్ చేయాలి. ఎలా రాస్తారు? ఒకటి n/2 అని రాస్తాం మామూలు ఫార్ములా అయితే. మరి ఎన్నని n అంటే లాస్ట్ నెంబర్. ఎన్ని ఏం చేయాలంటే ఒక 1 to 100 నెంబర్స్ 1 after 1 n కి అసైన్ చేస్తూ పోతుండాలి. ఆ తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తూ పోవాలి. ఫర్ i ఈక్వల్ టు 0 దగ్గర నుంచి మొదలు పెడితే రీడ్ 1 అంటే ఈ టెక్స్ట్ లో ఉన్న దేంట్లో పెట్టిందని రీడ్ i ఈక్వల్ టు 1, అది 1 చెక్ చేస్తుంది, i కౌంటర్ ఇంక్రీజ్ చేస్తుంది. అట్లా 100 టైమ్స్ రిపీట్ అయ్యి ఇఫ్ i ఈక్వల్ టు 100 ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, రైట్. మీరు చెప్పిన లాజిక్ కరెక్టే. రైట్. ఇప్పుడు నేను చెక్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి అండి? 1 to 100, అంతే కదా? సరే, ఇక్కడ నేను ఒక మనిషిని పెట్టి ఏం చేస్తున్నానంటే, నేను ఈ నెంబర్స్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రూమ్లో ఉన్నాయి. దీని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ వరుసలో నుంచున్నారు కదా, వీడిని పంపించి అరే ఒకరిని తీసుకురా అని చెప్తున్నా. వీడు తీసుకొచ్చిన తర్వాత నేను ఈవెన్ వాడు చెక్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఈ పర్టికులర్ కండిషన్కి వెళ్తున్నాను కదా. వీడు తీసుకొచ్చేటప్పుడు వీడికి ఒక బొట్ట ఇచ్చి పంపించాను, ఆ బుట్టలో వేసుకుని వస్తున్నాడు వీడు. ఈ బుట్ట పేరు ఏ అయ్యో ఏ జేనో అనుకోండి. ఐ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని 2తో డివైడ్ చేసి డబుల్ ఈక్వల్ టు 0 అయ్యిందా? అయితే ఈవెన్, లేకపోతే ఆడ్ అని చెప్పి మనం ఇక్కడ డిసైడ్ చేస్తున్నాం. ఇక్కడ రాసే లాజిక్స్ అనేది వదిలేసాను మీరు. ఓన్లీ మనం ఈవెన్ నెంబర్సే క్యాచ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది 2 అయితేనే నాకు ప్రింట్ చెయ్యి అని చెప్పి చెబుతున్నాం మనం, లేకపోతే వద్దు అని చెబుతున్నాం. అట్లా వీడు ఏం చేస్తాడు, ఫస్ట్ 1 అని తీసుకొస్తాడు, ఇక్కడ పెడతాడు, మళ్ళీ తర్వాత వెళ్తాడు, మళ్ళీ దీన్ని తీసుకొస్తాడు, మళ్ళీ తర్వాత వెళ్తాడు, దీన్ని తీసుకొస్తాడు, తర్వాత వెళ్తాడు, దీన్ని తీసుకొస్తాడు. ఇక్కడ వీడికి ఒకటే బొట్టిచ్చాం, ఒకరిని తర్వాత ఒకరిని అందులో ఎక్కించుకుని వస్తున్నాడు.
వచ్చిన తర్వాత ప్రతోడికి ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ సాటిస్ఫై అయిన వాళ్ళు మాత్రమే మనకి కావాలి, అదే ఈవెన్. ఈ కండిషన్ ఒకవేళ మనకు ఆడ్ కావాలనుకుంటే నాట్ ఈక్వల్ టు పెడతాము. ఈ కండిషన్ సాటిస్ఫై అయిన వాళ్ళని ఆడ్ నెంబర్స్గా మనం తీసుకుని వస్తాము. ఇప్పుడు నేను మీకు ఏది ఎట్లా రాయాలనేది నేను చెప్తాను చూడండి. ఫర్ గురించి చెప్పి ఆ తర్వాత నేను మీకు చెప్తాను. రేంజ్ అనేది ఏంటి అంటే ఒక డేటా టైప్. హెల్ప్ రేంజ్ అని చెప్పి చెక్ చేస్తే మీకు రేంజ్ గురించి ఎంత వచ్చిందో చూడండి. ఓకే, ఇందులో స్టార్ట్, స్టెప్, స్టాప్ 3 ఉన్నాయి. ఆ మూడింటిని ఎక్కడ డిఫైన్ చేశాడు చూడండి. స్టార్ట్, స్టెప్, స్టాప్ ఏంటంటే ఇది కొత్తవి కాదు, మనకి ఆల్రెడీ మనం చూసినవి. ఎక్కడ చూసాము? ఇండెక్స్లో చూసినప్పుడు చూసాం. ఇప్పుడు రేంజ్ ఆఫ్ 10 అన్నాను అనుకోండి, ఇక్కడ మీకు 0 to 10 వచ్చింది. స్టార్టింగ్ ఏమి ఇవ్వకపోతే 0 దగ్గర నుంచి అనమాట. అదే మీరు రేంజ్ ఆఫ్ 1 to 10 అన్నారనుకోండి, 1 to 10 వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే 1 to 10 అంటే 10 అనేది ఇండెక్స్లో ఇంక్లూడెడా ఎక్స్క్లూడెడా చెప్పండి. ఇండెక్స్లో 10 అనేది ఇంక్లూడెడా ఎక్స్క్లూడెడా? 10 ఎక్స్క్లూడెడ్ ఉంటుంది ఇండెక్స్లో. ఇండెక్స్లో మీరు 10వ దాని వరకు కావాలంటే మీరు 11వది ఇవ్వాలి. మీరు 10వ దాని వరకు ఇస్తే మీకు 9వదే వస్తుంది కదా. సో ఓకే, ఇప్పుడు చూడండి. రేంజ్ ఆఫ్ 10 అంటే దాంట్లో ఏముంటాయి అనేది మీరు ఎట్లా చూడాలి అంటే, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 లూప్ ఎండ్లో మీరు ఇది వాడుతున్నారు. ఇప్పుడు ఎంటర్ కొట్టి ప్రింట్ ఐ. ఇక్కడ ఏం చేస్తాం చూడండి, ఇందుట్లో ఉన్న ప్రతిదాన్ని తీసుకురా అని చెప్పి చెబుతున్నాం. ఫస్ట్ వెళ్ళింది, ఫస్ట్ నెంబర్ని తీసుకొచ్చింది, తర్వాత వెళ్ళింది, తర్వాత దాన్ని తీసుకొచ్చింది, తర్వాత వెళ్ళింది, తర్వాత దాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ అర్థమైంది ఇది ఏం చేస్తుందో. ఇది మీకు ఇంకొంచెం క్లారిటీగా రావడం కోసం ఓకే ఒకసారి చూడండి. ఫస్ట్ అసలు కంపైలర్ ఎక్కడికి వెళ్ళిందండి? ఫస్ట్ లైన్లో ఉంది. అదేం చేస్తుంది? ఐ దగ్గరికి వెళ్ళి 0ని తీసుకొచ్చి ప్రింట్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? 0ని ప్రింట్అవుట్ చేసింది కదా, అవుట్పుట్ చూడండి ఇక్కడ. తర్వాత మళ్ళీ 1 అని తీసుకొచ్చింది, 1 అని ప్రింట్ చేసింది. మళ్ళీ వెళ్ళింది 2ని తీసుకొచ్చింది, 2ని ప్రింట్ చేసింది. 3ని తీసుకొచ్చింది, 3ని ప్రింట్ చేసింది. 4 తీసుకొచ్చింది, ఇది అది చేసింది. అర్థమైందా? ఓకే, అర్థమైంది. ఏమన్నా డౌట్ ఉందా? ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ అని ఇచ్చారు కదా, అక్కడ ఐ ఆల్ఫాబెట్ లేదని ఇవ్వచ్చా? మీరు ఇది ఒక ఊరిని ఒక పేరు వేరియబుల్ అనమాట. ప్రతిసారి వెళ్ళి అందులో ఉన్నదాన్ని తీసుకురావాలి కదా. ఓకే, అంటే అక్కడ ఏదైనా యూజ్ చేయొచ్చా వేరియబుల్ గా? మీరు అక్కడ కావాలంటే ఇక్కడ ఏది యూజ్ చేస్తారో దాన్ని, దేంతో పిలుచుకొస్తామో దాన్నే వాడాలి కదా మనం. ఓకే, రేంజ్ 1 to 10 అన్నారు కదా ఇక్కడ. 1 to 10 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ 1 అంటిల్ 10 అంటే ఇక్కడ ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు 1 ఇచ్చాను అనుకోండి, చూడండి ఒకసారి ఎంతవరకు. ఇక్కడ మనం సఫిక్స్ ఏది ఇస్తామో దానికంటే ఒకటి తక్కువ. ఎందుకనే? 0 దగ్గర నుంచి కదా మొదలయ్యేది. ఓకే, ఇందుట్లో స్టెప్ అంటే మీరు ఇండెక్స్లో స్టెప్ గుర్తుందా? గుర్తొచ్చిందా స్టెప్ అనేది? ఓకే, క్లియర్, రైట్. రేంజ్ గురించి అందరికీ క్లియర్ అండి? క్లియర్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నేనేం అడిగాను? 100 నెంబర్లు కావాలండి, 100 నెంబర్లు ఇస్తున్నాను నేను అడిగా. ఫర్ సేమ్ అదే ఎక్స్ పెట్టాను నేను. ఎక్స్ ఇన్ ఎందుట్లో? రేంజ్ ఆఫ్ నాకు 0 దగ్గర నుంచి వద్దు, 1 దగ్గర నుంచి 100 వరకు కావాలి. 100ను కూడా చెక్ చేయాలంటే ఇక్కడ నేనేం పెట్టాలి? 101. గుడ్ గుడ్ గుడ్. దీని తర్వాత ఏదైనా లూప్ ఎండింగ్లో మనం కోలన్ పెట్టాలని చెప్పాను. ఇప్పుడు ఇండెంటేషన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ తీసుకొచ్చిన ఎక్స్లో ఫస్ట్ ఏ నెంబర్ ఉంటుంది?
ఫస్ట్ ఎక్స్లో ఏముంటుంది, ఫస్ట్ ఇటరేషన్లో ఫస్ట్ పనిలో ఏముంటుంది, 1 ఉంటుంది. 1 ఉంటుంది. ఆ వన్ని మనం 1 అని మెన్షన్ చేసాం అనుకోండి, అది స్టాటిక్ కోడ్ అయిపోద్ది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ దీన్ని 2తో డివైడ్ చేసి దీని రిజల్ట్ 0 వస్తే మనం ఏదైనా చెయ్యాలి. ఇది ఎప్పుడు రాయాలి మనం, ఇక్కడ మనం ఏం కండిషన్ చెక్ చేయాలి, ఇఫ్ ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే అప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలి. దేన్ని ప్రింట్ చేయాలి, ఆ పర్టికులర్ ఎక్స్ని ప్రింట్ చేయాలి. లేకపోతే నాకు వద్దు అనుకుందాం. అది ఆడ్ నెంబర్ అయితే దానికి ఏం చేయాలో మనం చెప్పలా. ఎందుకు కన్ఫ్యూజన్ అర్థమైందండి అందరికీ? అర్థమైంది. అర్థమైంది. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి మీరు, ఇఫ్తో కాంబినేషన్లో ఉండే ఏంటి అండి, ఇఫ్ ఎల్స్. ఓకే. ఒకవేళ అది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ కాకపోతే ఇంకా ఉన్న పాసిబిలిటీ ఏంటిది, ఎల్స్. ఆడ్ నెంబరే కదా. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆడ్. ఒకటి ఆడ్, అది ఈవెన్ నెంబర్ అయితే మనము దాన్ని ప్రింట్ చేయమని అడుగుతున్నాం. అది ఈవెన్ నెంబర్ కాకపోతే ఆడ్ అని ప్రింట్ చేయమని అడుగుతున్నాం. అదే వచ్చింది చూడండి ఇక్కడ. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇక్కడికి వస్తుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇక్కడికి రాదు ఇంకా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే కండిషన్ని నేను ఇంకొకలాగా రాయాలి. ఎలా రాస్తానంటే ఇక్కడ నాకు స్పెసిఫిక్గా నేను నెంబర్ చెప్తున్నానండి మీకు. 1 to 100 ఈ 100 నెంబర్లకి ఒకటి దగ్గర నుంచి 100 నెంబర్లో ఉన్న ప్రతి దాన్ని చెక్ చేసి అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేసి నాకు ఈవెన్ నెంబర్ అయితే ఆ ఈవెన్ నెంబర్ని ప్రింట్ చేయి, ఆడ్ నెంబర్ అయితే ఆడ్ అని ప్రింట్ చేయి అని చెప్పి నేను అడుగుతున్నా. నాకు ఇక్కడ నా ఫంక్షన్ అనేది ఎన్నిసార్లు, ఈ ఎక్స్ అనే బుడ్డోడు ఉన్నాడు అనుకోండి, ఆడు ఎన్నిసార్లు వెళ్ళి తీసుకురావాలి రేంజ్లోకి వెళ్ళి నెంబర్స్ని 100 సార్లు తీసుకురావాలి కదా. ఒక్కొక్కసారి వెళ్ళి ఒక్కొక్కరినే తీసుకురావాలి. ఓకే. ఇప్పుడు దీన్నే ఇంకొకలా ఎలా రాస్తామంటే సేమ్ ఒకసారి చూడండి, మనకి అట్లాగే దీంతో పాటు వైల్ అనే ఇంకొక లూప్ ఉందండి. వైల్ అని చెప్పేది ఒక లూప్ ఉంది. ఏంటి అంటే ఇది మనం ఫస్ట్ ఒక కండిషన్ మెట్ అయ్యే వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎట్లా అంటే మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ పెట్టుకునే ప్రాసెస్ ఎవరికైనా గుర్తుందా? వెరీ కామన్, అందరికీ గుర్తుంటుంది. ఆడు అక్కడ మెన్షన్ చేసినటువంటి క్యాప్సల్స్, స్మాల్స్, స్పెషల్ సింబల్స్ వాడకుండా మనం జనరల్గా మన పేరు మన ఇంటి పేరుతో పెట్టేసుకున్నాం అనుకోండి, అదేమంటది, దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ వే, ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ పాస్వర్డ్ అంటది. ఎప్పటి వరకు ఉంటుంది అలాగా, మనం ప్రాపర్ పాస్వర్డ్ ఇచ్చే వరకు కూడా అది అట్లాగే అడుగుతూ ఉంటుంది. ఇవ్వలేదు ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ పాస్వర్డ్, ఇవ్వలేదు ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ పాస్వర్డ్ అని అడుగుతూనే ఉంటుంది. అంటే ఏంటిది, అది ఎప్పుడు అడగడం మానేస్తుంది, మనం ప్రాపర్ పాస్వర్డ్ ఇచ్చే వరకు ఇస్తే అది అడగడం మానేస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇక్కడ వరకు ఉన్న నెంబర్స్ని చెక్ చేయాలి, 100 వరకు వచ్చే నెంబర్స్ చెక్ చేయాలి. ఇక్కడ నేను వైల్ ఎన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్ అనుకుంటున్నా, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, వైల్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇక్కడ నేను ఎన్ని 1 అని చెప్పి ఇనిషియేట్ చేస్తామంటే నేను డిఫైన్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవ్వాలి, ఎన్ 100 అయ్యే వరకు రావాలి. ఇఫ్ ఈ ఎన్ కానీ 2తో డివైడ్ చేసిన తర్వాత 0 వస్తే ఇదేంటి, ఈవెన్ నెంబరేగా, ఈవెన్ నెంబర్, ఈవెన్ అని పెడతాం. ఓకే. ఒకవేళ ఇది కాకపోతే ప్రింట్ ఆడ్. అంతేగా. రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ వరకు మీకు ప్రతి లైన్ అర్థమైందండి. వైల్ క్లియర్ అండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఇప్పుడు కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఏమవుద్దో ఒకసారి లాజికల్గా థింక్ చేసి చెప్పండి నాకు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉందండి, లూప్లోకి వచ్చింది. ఎన్ అనేది 100 కంటే తక్కువ లేకపోతే ఈక్వల్ టునేగా, ట్రూనేగా. కానీ వశిష్ట మనం ఎన్ ఎక్కడ ఇంక్రిమెంట్ చేయట్లేదు కదా వశిష్ట. రైట్, నేను అడిగేది అదే.
ఇప్పుడు ఎన్ ఏం చెప్తున్నాను నేను, 1 ఉంది, ట్రూనే, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎన్ వాల్యూ 1 ఉంటుంది. ఏమవుతుంది, ఆ లూప్లో పడి తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అర్థమైందా మీకు? ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది ఇది. ఎన్ 1 ఎన్నిసార్లు చూసినా కానీ ఎన్ అనేది 1. ఇక్కడ చూడండి వస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ మీరు రైట్ సైడ్లో సర్కిల్ చూస్తే ఫుల్ బిజీగా ఉంటుంది. ఇది చెక్ చేస్తూనే ఉంటుంది. అక్కడ మన లాజిక్ ప్రాపర్గా రాకపోతే ఏం చేద్దాం, అదైనా ఇంటరప్ట్ చేశాను. ఇప్పుడు ఇంటరప్ట్ చేసి నాకు ఎక్కడ వరకు ఎన్ వాల్యూ చేంజ్ అవుతూ ఉండాలి. ఎక్కడ చేంజ్ అవుతూ ఉండాలి, అది ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా ఎక్కడైనా కానీ చేంజ్ అవుతూనే ఉండాలి. ఎట్లా రాయాలండి దాన్ని, ఈవెన్ నెంబర్ అయిందనుకో ఇందుట్లోకి వచ్చిందనుకో ఇక్కడ చేంజ్ అవ్వాలి, అందుట్లోకి వస్తే అక్కడ చేంజ్ అవ్వాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్, ఓకే ఆగండి నేను మీకు చెప్తాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఒక్క చోటే పెట్టాను నేను మీకు. ఇప్పుడు ఏమవుతుందో చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇన్ఫైనైట్ లూప్ ఎందుకు వచ్చిందండి చెప్పండి. ఆడ్ టెస్ట్ అప్పుడు ఫెయిల్ అయ్యిందండి. అసలు ఫస్ట్ వచ్చేదే మనకు ఆడ్ టెస్ట్ 1 కదా. ఆ 1 ఆడ్ దాని దగ్గరికి వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అవ్వకపోతే ఇంకేమవుతుంది, ఎప్పుడు దాని వాల్యూ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని తీసుకొచ్చి మళ్ళీ కెర్నల్ ఇట్లా మీకు స్ట్రక్ అయిపోయినప్పుడు మీరు ఒకసారి చూసుకోండి, మీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నా లేకపోతే అక్కడ స్టార్ మార్క్ మీకు అట్లాగే కనిపిస్తున్నా, ఒకసారి రైట్ సైడ్ ఇక్కడ సర్కిల్ చూడండి. అది ఇంకా స్ట్రక్ అయిపోయి దాని పనిలో అది ఉంటుంది. దాన్ని అక్కడ మనం ఇంటరప్ట్ చేస్తే అప్పుడు అది హ్యాలో సర్కిల్ లాగా కనిపిస్తుంది. ఇంటరప్ట్ ఇంకో ఇప్పుడు చూడండి, ఇది ఖాళీ అయిందా సర్కిల్. దీని అర్థం కంపైలరు ఖాళీగా ఇప్పుడు ఫ్రీ టైం దొరికింది, మనం చెప్పే మాట వింటుంది అనమాట. ఇప్పుడు అది ఒకసారి చూడండి, ఈక్వల్ n+1. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. మళ్ళీ ఇన్ఫినిట్ లూప్ ఎందుకు వచ్చింది, ఈవెన్ దగ్గర ఒకసారి ఈవెన్ వచ్చిన తర్వాత అక్కడ ఇంక్రిమెంట్ లేదు కాబట్టి అక్కడతో ఆగిపోయింది. ఇంకా మళ్ళీ రెండే వస్తుంది. సో మళ్ళీ దీన్ని స్టాప్ చేయాలంటే కెర్నల్లోకి వెళ్ళి మళ్ళీ రీస్టార్ట్ కొడితే మళ్ళీ కెర్నల్ రీస్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మనం ఏం చెప్పినా కానీ ఇది ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇది ఎంటీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ 2 చోట్ల పెట్టామనుకోండి n+1. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఈవెన్ ఆడ్. ఓకే, అట్లా కాదు, ప్రింట్ మీరు డైరెక్ట్గా మాకు ఆ ఈవెన్లు ఆడ్లు వద్దు కానీ మా ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ కావాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఎన్న పెట్టండి, ఇక్కడ ఎన్న పెట్టండి, అన్నీ వచ్చేస్తాయి మీకు. అట్లా కాకుండా ఇక్కడ ఎన్తో పాటు ఈవెన్ పెట్టారనుకోండి, కామా ఈవెన్, ఇక్కడ కామా ఆడ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఈ 2 కలిపి కామన్గా వస్తాయి. క్లియరా? క్లియర్ అండి. వైల్ లూప్ ఎట్లా వర్క్ అవుతుంది, ఒక కండిషన్ అనేది రాంగ్ అయ్యే వరకు అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. రైట్ ఉన్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎన్ వాల్యూ అనేది 100 లేదా 100 కంటే తక్కువ ఉన్నంత సేపు అది లూప్లోకి వెళ్తుంది, దాని లోపల ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేపిస్తుంది. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఫర్ లూప్ లో మనం ఏం చెప్పాం, దీనికి మనం ఇక్కడ కండిషన్ ఇచ్చాం, కానీ దీనికి ఇక్కడ మనం ఎన్నిసార్లు నువ్వు తిరగాలి అని చెప్పాం. మనం ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం చెప్పాం దానికి. గైస్ క్లియర్? క్లియర్. ఇట్లా పెద్దది ఏదైనా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, దాన్ని మీరు క్లోజ్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు దాన్ని వచ్చి ఈ సైడ్ అమ్మటి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ఇట్లా నొక్కారనుకోండి, చిన్నగా అయిపోద్ది అనమాట. లూప్స్ గురించి ఇప్పుడు మీరు థియరిటికల్గా ఒకసారి చూడండి. టు డూ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, కంప్యూటర్స్ ఆల్వేస్ రెడీ, ద రేర్లీ కంప్లైంట్ టు గెట్ యాడ్. అంతే కదా, మనం అన్నిసార్లు ఒకే ఆపరేషన్ చేయమన్నా కానీ అది ఏమనుకోండి అట్లా చేస్తా పోయింది, మనం ఆపే వరకు ఆగలేదు అది. ఇక్కడ లూప్ అంటే ఏంటంటే ఒకే పనిని మల్టిపుల్ టైమ్స్ చెయ్యాలి అంటే ఈ లూప్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. క్లియరా? అటువంటి లూప్స్ మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి వైల్ లూపు, 2 ఫర్ లూప్. వైల్ లూప్ అనేది ఏంటి అంటే, వైల్ లూప్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ కోడ్ అనేది, వైల్ లూప్ రిపీట్స్ ఎ సెక్షన్ ఆఫ్ కోడ్
వైల్ సమ్ కండిషన్ ఈజ్ ట్రూ. ఒక కండిషన్ అనేది ట్రూ అయితే ఆ కోడ్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. మనకి ఇందాక అదేగా చేసింది, ఎన్ వాల్యూ 100 కంటే తక్కువ ఉన్న ప్రతిసారి కూడా మనం లోపలికి తీసుకెళ్ళింది, చెక్ చేసింది, లోపలికి తీసుకెళ్ళింది, చెక్ చేసింది. ఎప్పుడైతే 100ని ఆ కండిషన్ మీట్ అవ్వలేదో, ఎప్పుడైతే ఎన్ వాల్యూ 101 అయిందో కండిషన్ లోపలికి తీసుకురాలేదు, దాన్ని ఎగ్జిట్ చేసేసింది, ఇంకా అక్కడితో అయిపోయింది. సో చూడండి, దేర్ ఆర్ 2 parts టు వేర్ వైల్ లూప్. The while statement start with while keyword followed by a test condition and ends with a colon. Loop body contains the code that gets repeated at each time, each step for the loop. ఇండెంటెడ్ స్పేసెస్ అది కామన్. ఒక ఫంక్షన్ ఏ ఫంక్షన్ రాస్తున్నా కానీ మనము, ఏ లూప్ రాస్తున్నా, ఏ కండిషనల్ స్టేట్మెంట్ రాస్తున్నా కానీ ఇండెంటేషన్ అనేది మెయిన్. ఇక్కడ చూడండి మీరు, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే లోపలికి వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే, ట్రూ కాకపోతే తీసేస్తుంది. అక్కడ మనం ఏ కండిషన్ ఎలా మెయింటైన్ చేస్తామో అది ట్రూ అయితేనే లోపలికి వచ్చి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయనిస్తుంది. ఆ కండిషన్ ట్రూ కాకపోతే ఆ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేయనివ్వదు. వైల్ లూప్ క్లియర్ అండి? క్లియర్ సిస్టమ్. ఓకే, రైట్. ఎన్ వాల్యూ 10 కంటే తక్కువ ఉన్నంత వరకు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, ఇది ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఎన్ వాల్యూ ఎప్పుడైతే 10 కంటే ఎక్కువ అవుతుందో ఇంకా అక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళనివ్వదు, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి ఆగిపోద్ది అక్కడితో. ఓకే, ఇది కూడా అంతే. ఇది ఇన్ఫినిట్ లూప్ కోసం రాసింది. దీన్ని ఒకసారి n+1 దీన్ని ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాము. ఏంటి అంటే కాంబినేషన్లో రాద్దాం. మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారండి. నేను ఇక్కడ మీకు కండిషన్స్ చెప్తాను, ప్రాపర్గా కండిషన్స్ చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకునే ట్రై చేయండి. ఎగ్జామ్లో మార్క్స్ 0 to 100 వ్యాలిడ్ మార్క్స్, ఓకేనా? ఈ 0 to 100 కాకుండా వేరే ఏ మార్క్స్ ఎంటర్ చేసినా కానీ ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ మార్క్స్. ఆ పర్టికులర్ ఎంట్రీ అనేది మీరు ప్రాపర్ మార్క్స్ ఎంటర్ చేసే వరకు కూడా అడుగుతానే ఉండాలండి. ఎలా రాస్తారు చెప్పండి? అర్థమైందా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, అది నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? ఒకసారి రిపీట్ చేయరా? ఇప్పుడు మనకి ఎగ్జామ్లో జనరల్గా మార్కులు ఎన్ని ఉంటాయండి? 0 to 100 కదా ఉండేది. 101 అంటే మీరు 80 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని తీసుకోకండి, నెగిటివ్ మార్కులు వస్తాయండి, అది తీసేయండి. మనకి వ్యాలిడ్ మార్క్స్ ఏంటి? ఇన్ బిట్వీన్ 0 to వస్తే 0 రావాలి, లేకపోతే 100 రావాలి, అంతకుమించి ఎక్కువ రావు కదా. ఏం రాసినా ఏం రాయకపోయినా. మనది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మనది ఒక సర్వే కంపెనీ అనుకుందాం. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంటర్ చేయమని స్టూడెంట్స్ని అడుగుతున్నాము. ఆ స్టూడెంట్స్ ఏంటంటే మంచి చిల్లు ముళ్ళో ఉండి 200 మార్కులు ఎంటర్ చేద్దామని చూస్తున్నారు. మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి 200 మార్కులు ఎంటర్ చేద్దామని చూస్తున్నారు. ఆ 200 మార్కులు మనం సర్వేలో తీసుకుని వచ్చేసామనుకోండి, అది బ్లండరేగా. అవును, 100 మార్కులు పెట్టే ఎగ్జామ్లో 200 మార్కులు రావు కదా. లేకపోతే ఎవడన్నా ఒక -100 వేసాడు అనుకోండి, అది ప్రాపర్ కాదుగా. అలా తప్పు వాళ్ళు మనకు కావలసిన మార్కులు వ్యాలిడ్ మార్కులు ఎంటర్ చేసే వరకు కూడా ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ మార్క్స్ అని అడుగుతూనే ఉండాలి. అది మనకి ఏటీఎంలోకి వెళ్ళి పిన్ తప్పు కొడితే అడుగుతూ చూసారా, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ పిన్ అని 3 సార్లు అడిగి 3వ సారి తర్వాత ఏం చేద్ది? కాల్ టు యువర్ కస్టమర్ కేర్, యువర్ కార్డ్ ఈస్ బ్లాక్డ్ అంటది కదా. సో అదనమాట. ఇక్కడ మనం మార్కులు 0 to 100 ఎంటర్ చేస్తే మాత్రమే మనది తీసుకుని సైలెంట్గా ఉంటుంది. అది కాకుండా వేరే ఏ నెంబర్లు యాడ్ చేసినా కానీ ఊరుకోదు. అది ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ మార్క్స్ అనాలి. ఎట్లా డిజైన్ చేస్తారు అసలు? ఆ లాజిక్ని ఎట్లా చెక్ చేస్తారు? ఫస్ట్ అసలు దీనికి వైల్ లూప్ వాడాలనే లాజిక్ అర్థమైందా మీకు? ఈ కండిషన్ అనేది ఉంటేనే, ఈ కండిషన్ అనేది మీట్ అవ్వకపోతే లోపలికి వెళ్తుంది. ఈ కండిషన్ అనేది మీట్ అయితే లోపలికి వెళ్ళాల్సిన పని లేదు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మార్క్స్ అనుకుందామండి. ఈ మార్క్స్ని ఎట్లా తీసుకుంటాం? పబ్లిక్ ఎగ్జామ్స్లో అయితే హాఫ్ మార్కులు పావు మార్కులు వేయరు కదా. ఇంటూ ఇన్పుట్ మార్క్స్.
ఓకే, ఇది ఇప్పుడు ఏమడుగుతుంది, మనల్ని మార్కులు ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం 123 ఇచ్చాము, అది తీసుకుంటుంది. ఇప్పుడు తెలుగు మార్కుల్లో ఏం స్టోర్ చేసుకుంటుంది, అది -123 స్టోర్ చేసుకుంటుంది. దాని టైప్ ఏంటని చెప్పి డౌట్ అవుతుంది మీకు. ఇంటిజర్, క్లియరా? ఇప్పుడు మనము ఇదే దాన్ని 200 యాడ్ చేసి 200 ఇచ్చాం, 200 ఇచ్చినా తీసుకుంది. కానీ తప్పు కదా, అలా యాక్సెప్ట్ చేయకూడదు కదా. నేనేం చెప్తున్నాను, నా రిక్వైర్మెంట్ ఏంటి, స్టూడెంట్ దగ్గర నుంచి మనం తీసుకునేది, లేకపోతే ఒక లెక్చరరే ఆ కాలేజ్ సంబంధించిన సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తున్నాడు అనుకుందాం, బై మిస్టేక్ 123. మీరు చూస్తూ ఉంటారు కదండి పేపర్లో, ఎప్పుడు చూడలేదా మీరు? 75 మార్కులు 100 మార్కులు వచ్చినాయి, -4 మార్కులు వచ్చినాయి రిజల్ట్లో. అవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్ వ్యాలిడేషన్ మిస్టేక్స్. 75 రావాల్సిన 60 50 రావాల్సిన వాడికి 6 మార్కులు, లేకపోతే -6 మార్కులు. 75 రావాల్సిన వాడికి 105 మార్కులు. పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, టీవీలో చూపిస్తారు కదా బోల్ సార్లు. అవన్నీ ప్రాపర్ వ్యాలిడేషన్ లేకుండా డేటా ఎంట్రీ మిస్టేక్స్ అయ్యి, డేటా ఎంట్రీ చేసినప్పుడు ప్రాపర్ మార్క్స్లో లేకపోతే ఆ సాఫ్ట్వేర్ అనేది ఐడెంటిఫై చేసి ట్రిగ్గర్ చేయాలి. అలా చేయకపోతే జరిగే మిస్టేక్స్ అనమాట ఇవి. ఇప్పుడు చూడండి, సో దాన్ని మనం డేటా వ్యాలిడేషన్ అంటాం అనమాట. ఇప్పుడు నా మార్క్స్ నేను వ్యాలిడేట్ చేయాలి. ఎలా వ్యాలిడేట్ చేయాలి నేను? ఈ తెలుగు మార్క్స్ అనేవి వైల్ ఈ తెలుగు మార్క్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలండి? 0 to 100, 101 దాకా. దీని ఎక్కడ వరకు ఉంటే ఇది పట్టించుకోవాలి? 0 to 1 to 100 వరకు. 1 to 100 వరకు ఉంటే దానికి ఇబ్బంది ఏం లేదు కదా, మనకి ఇబ్బంది ఏం లేదు కదా. ఆడు 1 to 100 లోపు ఎంటర్ చేసాడు అనుకోండి, మనకి ఇబ్బంది లేదు. అవును. మనకి ఎప్పుడు ఇబ్బంది? ఆడు 0 కంటే తక్కువ, 100 కంటే ఎక్కువ, అంతే కదా? అవును. 0 కంటే తక్కువ అంటే తెలుగు మార్క్స్ లెస్ దాన్ 0 ఎంటర్ చేసినా మనకు ప్రాబ్లం లేదు. 0 ఇదొక కండిషన్. ఈ కండిషన్ అండ్ ఇంకో కండిషన్ ఏంటిది మనకి? తెలుగు ఏదైనా కండిషన్ సరిపోదు కదా మనకి. ఏంటో అడుగుతున్నారు చెప్పండి. గ్రేటర్ దాన్ 100. గ్రేటర్ దాన్ 100. అంతే కదా. మన తెలుగు మనం ఎంటర్ చేసే మార్కులు. వశిష్ట, ఇప్పుడు ఈ కండిషన్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా ఫెయిల్ అవ్వాలి కదా? అవును, అదేగా జరుగుతుంది. ఆర్ కండిషన్ పెట్టుకోవాలి కదా మనం, అండ్ పెట్టకూడదు కదా. ఆర్ కండిషన్ పెట్టామనుకోండి, ఏ ఒక్కటి రైట్ అయినా కానీ అది ట్రూ అయిపోద్ది. ఓకే ఓకే. ఒకసారి ఆగండి ఇక. అప్పుడు 0 వచ్చినా 100 వచ్చినా రైట్ అయిపోతుంది కదా. స్ట్రింగ్స్ ఏది మిగిలినవి క్లోజ్ చేస్తామా? రైట్, ఒక్కసారి ఆగండి మీకు చూపిస్తాను. సిరీస్ కండిషనల్ లాజిక్. ఆగండి, నేను ఇది ఉంది సో బట్ ఒకసారి నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఓకే చూడండి ఒకసారి. ట్రూత్ టేబుల్స్ గుర్తొచ్చినాయా 10th క్లాస్లో? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తెలుసు. అండ్ ఆర్ నాట్ వీటిని బులియన్ ఆపరేషన్స్ అంటాం మనం. అండ్ ఆర్ నాట్ వీటిని బులియన్ ఆపరేషన్స్ అంటాం మనం. రెండు ట్రూ అయితే, అండ్ ఆపరేషన్లో రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ. రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్లోనూ ఫాల్స్ అవుతుంది. ఓకే, అదే ఆర్ ఆపరేషన్లో అనుకోండి, ఒక్కటి ట్రూత్ అయినా చాలు. ఇద్దరు ఫాల్స్ అయితే ఫాల్స్ తప్పితే, ఒక నాట్లో అయితే ఆపోజిట్ డైరెక్ట్గా. ఎస్ అయితేనో, నో అయితే ఎస్. ఓకే రైట్, క్లియరా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, అప్పుడే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, మనకి లూప్ లోపలికి ఎంటర్ అవనిస్తుంది. లూప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలండి? మనం మెసేజ్ ఇవ్వాలి ఫస్ట్ ఆడికి. ఏంటి, ఏమని ఇవ్వాలి? ప్లీజ్ ఎంటర్ మార్క్స్ ఇన్
మార్క్స్ ఫ్రమ్ 0 అప్ టు మ్యాక్సిమం 100 అని చెప్పే మెసేజ్ని మన వాడికి చూపించాలి. మెసేజ్ చూపిస్తే సరిపోద్దా? అసలు మన ఫంక్షనాలిటీ ఏంటి? మళ్ళీ అని ప్రాపర్ మార్కులు ఎంటర్ చేయమని అడగాలిగా, అడగాల వద్దా? అడగాలి. ఇప్పుడు చూడండి, ఓకేనా? 123 ఏమైంది ఇక్కడ? తీసుకోండి. ఏం జరిగింది? ఎక్కడ మిస్టేక్ ఉంది? తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ 100 అని రాశారు చూడండి కండిషన్. లెస్ దాన్ 0 రాశాను, గ్రేటర్ దాన్ 100 రాశాను. 100 కన్నా తక్కువ ఉండాలి కదా, గ్రేటర్ దాన్ ఉండకూడదు. 100 కన్నా తక్కువ. ఓకే, ఇక్కడ నన్ను ఏం చేంజెస్ చేయమంటారు చెప్పండి మీరు లాజికల్గా. నేను 123 మార్క్స్ తీసుకున్నానండి. 123 మార్క్స్ తీసుకున్నప్పుడు ఇది లూప్ లోపలికి వెళ్ళి నన్ను, అరే బాబు నువ్వు తప్పు మార్కులు ఎంటర్ చేసావు, మళ్ళీ కరెక్ట్ మార్కులు ఎంటర్ చేయని చెప్పి మళ్ళీ పాపప్ చేయాలి నాకు. ఇది 123 పెట్టినప్పుడు లూప్లోకి వెళ్ళట్లా. ఎందుకని వెళ్ళట్లా? వై ఇట్ ఈస్ నాట్ గోయింగ్? అక్కడ 123 ఆల్రెడీ వ్యాలిడేట్ అయిపోయిందిగా, 100 అబౌవ్ 100. ప్రో అయితే పని చేయాలి కదా. ఓకే, ఒకసారి చూడండి. ఏం జరుగుతుంది చూడండి. ఏమైంది? 100 కన్నా ఎక్కువ ఇస్తున్నా తీసుకుంటాం. 100 కంటే ఎక్కువ ఇస్తే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళట్లా, ఇక్కడతో సరిపెట్టేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఇక్కడతో ఆగిపోవాలి. ఇందులోకి వచ్చిన తర్వాత ఈ కండిషన్ అనేది ట్రూ అయ్యింది అనుకోండి, లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడు చేస్తుంది అది? అండ్తో చేస్తా, ఆర్తో చేస్తా, నాట్తో చేస్తా, చేస్తే ఎలా చేస్తుంది? ఇప్పుడు నేను ఎంటర్ చేసిన మార్క్స్ అనేవి దానికి ఆ కండిషన్కి సరిపోయినాయి కదా, సరిపోయినాయి కాబట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి నన్ను మార్కులు ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ రావాల్సిన మిస్టేక్ అది, ఇక్కడ రావాల్సింది అది కాదు కదా. నాట్ ఈక్వల్ టు ఆ కండిషన్ పెడతారు. నాట్ ఈక్వల్ టు పెడితే సరిపోద్దా? కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆగిపోవాలి కదా. కండిషన్ సాటిస్ఫై అయితే అసలు ఇందులోకి వెళ్ళకూడదు. అంటే ఇక్కడ ఈ కండిషన్ మనకు కావాల్సిన కండిషన్ అనేది మీట్ అయింది అనుకోండి, ఇందులోకి వెళ్ళవసల్లా. ఓకే, అంటే ఏమవ్వాలి? 0 కంటే తక్కువ మార్కులు వచ్చినా ఇందులోకి వెళ్ళాలి, 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చినా దీంట్లోకి వెళ్ళాలి. 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చినా దీంట్లోకి వెళ్ళాలి, 0 కంటే తక్కువ మార్కులు వచ్చినా దీంట్లోకి వెళ్ళాలి. అండ్ లాజిక్ ఓకేనా? ఆర్ లాజిక్ పెట్టాలా? ఆర్ లాజిక్లో ఏమవుతుంది? ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ అందులోకి వెళ్తుంది, ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ లూప్ లోకి వెళ్తుంది. ఎప్పుడు చూడండి, 123 మైనస్ 23 34. ఓకేనా గైస్? క్లియర్ అందరికి? క్లియరా కాదా? ఇదే వశిష్ఠని ఇందాక ఆర్ అని చెప్పి అక్కడ అయిపోయింది, ఇంకా అక్కడ నుంచి మైండ్ స్టక్ అయింది నాది. అది ఎట్లా వెళ్తుంది అది. ఓకే రైట్. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఒకసారి చూస్తారనుకోండి దానికి గుర్తుండదు. అందుకే రైట్ జస్ట్ యూ నీడ్ టు థింక్. క్లియర్ అండి? వాట్ ఈజ్ ఆర్, వాట్ ఈజ్ అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో లోపలికి వెళ్తుంది, ఎటువంటి సిచ్యువేషన్లో ఆగిపోద్ది. క్లియరా? క్లియర్ ఎవ్రీవన్ ఓకే? నా ఇది అయిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ ఇది ఏంటి? ఓకే రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే సరేనండి. ఇప్పుడు నేను నేను ఇక్కడ మీకు కోడ్ చూపిస్తున్నా. ఈ కోడ్ ఏంటిదో చెప్పండి. దాని ఫంక్షనాలిటీ ఏంటో చెప్పండి. యూజర్ ని మొబైల్ నంబర్ ఇవ్వమంటున్నారు, ఎంటర్ చేయమంటున్నారు మొబైల్ నంబర్. మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసింది 10 డిజిట్స్ అయితే ప్రింట్ చేస్తుంది. ఒకవేళ 10 డిజిట్స్ కంటే 10 డిజిట్స్ అంతే ఈక్వల్ టు 10 అయితే ప్రింట్ చేస్తుంది. తగ్గినా పెరిగినా మీకు ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ 10 డిజిట్ ఓన్లీ అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఓకే అంతేనా? అదే అనిపిస్తుందండి లాజిక్. లైక్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాము అంటే ఇంటి ఇవ్వలేదు కదా. మొబైల్ నెంబర్ ఇంట్లోనే ఉండాలా? ఇంట్లోనే ఉండాలి కదా. రూలా? మీకు ఇంటితో పాటు ఇంకోటి ఏం చెప్పలేదా నేను మీకు? ఇంట్ లిటరల్ గురించి మాట్లాడుకున్నాంగా మనం, ఫ్లోట్ లిటరల్ గురించి మాట్లాడుకున్నాం, ఇంట్ లిటరల్ గురించి మాట్లాడుకున్నాం. అవునవును. ఇప్పుడు నువ్వు ఇంట్ ఇచ్చావనుకో, ఇంట్లో 10 డిజిట్స్ ఉన్నాయా లేదా అని ఎట్లా కౌంట్ చేస్తావు? లెంత్ ఆఫ్ ఇంట్ ఇస్తే, అడిగేది వినండి ఒకసారి, ఇంట్ ఇస్తే మీరు ఇంట్లో 10 డిజిట్స్ ఉన్నాయా లేదా అని ఎట్లా చెక్ చేస్తారు మీరు? అదే స్ట్రింగ్ అనుకోండి, లెంత్ చెక్ చేయొచ్చు. గైస్ అర్థమవుతుందా? ఓకే 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 అర్థమైందండి అందరికీ? ఓకే. సో ఫస్ట్ వైల్ కండిషన్ ఈజ్ ఇంటిగ్రేట్ మొబైల్ ఇచ్చారు నంబర్, కదా. ఫస్ట్ అబ్బా, కండిషన్ అర్థం మొబైల్ నంబర్ ఇంటీజర్ కదా చెక్ చేసుకోమంటుంది. అయితే తర్వాత ఫస్ట్ ఆ మొబైల్ నంబర్ లెంగ్త్ 10 డిజిట్స్ అవ్వాలి, అప్పుడు మొబైల్ నెంబర్ ప్రింట్ అవుతుంది. లేకపోతే అగైన్ ఆస్క్ ద యూజర్ టు ఇన్పుట్ ఎంటర్ ది మొబైల్ నెంబర్ అగైన్. ఓకే, సో ఈ లాజిక్ అర్థమైందండి అందరికీ? ఏం చేస్తున్నాం? ఫస్ట్ స్టెప్, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ దేనికి? ఎంటర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి. ఓకే, ఏ ఫార్మాట్లో తీసుకుంటుంది అది? ఇంట్ ఫార్మాట్ లో. స్ట్రింగ్ ఫార్మాట్ లో. అడ్రస్లు తెలుసుకుని వస్తానండి మీ దగ్గరికి. స్ట్రింగ్ ఏ ఫార్మాట్? స్ట్రింగ్ లెటర్. నా దగ్గర ఖర్చు ఎక్కువ అయిపోద్దండి. స్ట్రింగ్ లిటరల్, ఇంట్ లిటరల్, స్ట్రింగ్ లో తీసుకుంటున్నాను. ఇంటూ లిటరల్లా? లిటరల్ అని ఎప్పుడు అనాలని చెప్పాను నేను అంటే మీకు? మొబైల్ నెంబర్ ఇంటీజర్. లిటరల్ అని ఎప్పుడు అనాలని చెప్పాను, ఎప్పుడు అనకూడదని చెప్పాను మీకు నేను? లిటరల్ అంటే డబుల్ కోట్స్ లో పెడితే లిటరల్ అవుతుంది కదా. మనం మాన్యువల్గా డబుల్ కోట్స్ పెట్టి ఒక స్ట్రింగ్ని తయారు చేస్తే మనం దాన్ని స్ట్రింగ్ లిటరల్ అంటాం. ఇంటిజర్స్కి కోట్స్ పెట్టి తయారు చేస్తే దాన్ని ఇంటిజర్ లిటరల్ అంటాం. ఫ్లోట్స్కి కోట్ పెట్టి చేస్తే దాన్ని మనం ఫ్లోట్ లిటరల్ అంటాం. ఇక్కడ ఇన్పుట్లో మనం ఇచ్చే టెక్స్ట్కి కోట్స్ పెట్టిస్తున్నామా? ఇవ్వట్లేదు కదా. అటున్నప్పుడు దీన్ని ఏమంటాము? చెప్పాను, డిస్కస్ చేసాం కదండి మనం, స్ట్రింగ్ డిస్కస్ చేసినప్పుడు ఎవ్రీ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ స్ట్రింగ్ లిటరల్. మర్చిపోయారా? గుర్తొచ్చింది. ఎవ్రీ స్ట్రింగ్ ఇస్ నాట్ ఏ స్ట్రింగ్ లిటరల్, కరెక్ట్, గుర్తొచ్చింది. సో ఇప్పుడు నాకు మీరేం ప్రోగ్రామ్ రాయాలి అంటే, మీ నేమ్ మీరు ఎంటర్ చేయాలి. 15 క్యారెక్టర్స్ కంటే పెద్ద నేమ్ మీరు ఎంటర్ చేశారనుకోండి, మీకు అది ఇండికేషన్ ఇవ్వాలి. ఏం ఇండికేషన్ ఇవ్వాలి? మీరు ఎంటర్ చేసిన నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు ఎంటర్ చేయాల్సిన క్యారెక్టర్స్ లిమిట్ ఎంత అనే మెసేజ్ పాపప్ చేయాలి. అర్థమైందా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? అర్థమైందండి. మీరు మీ నేమ్ని మీరు ఎంటర్ చేస్తారని ఇన్పుట్ ఇస్తారు. అలా ఇన్పుట్ ఇచ్చినప్పుడు 15 క్యారెక్టర్స్ కంటే మీరు ఎక్కువ నేమ్ని ఎంటర్ చేశారనుకోండి, మీకు అది ఏమి ఇవ్వాలి మెసేజ్? బాబు నీవు ఇన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేసావు, కానీ మన లిమిట్ 15 క్యారెక్టర్లే అని చెప్పే మెసేజ్ ఇవ్వాలి. ఓకే, అలా మెసేజ్ ఇచ్చి మీరు 15 క్యారెక్టర్స్ లేకపోతే 15 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉన్న నేమ్ ఎంటర్ చేసే వరకు అది మిమ్మల్ని అడుగుతూనే ఉండాలి. 15 కంటే తక్కువ కూడా ఎంటర్ చేయొచ్చు కదా? ఎంటర్ చేయొచ్చు. ఓకే ఓకే,
ట్రై చేస్తారా?